ఒక మాజీ మంత్రిని సైతం ఇటు తెలంగాణ భవన్ లోపల కాదు, అటు మొత్తం ఇంటికి పోనిచ్చే పరిస్థితులు లేదు. మధ్యలో ఒక కారులో కూర్చోబెట్టి దాదాపు ఒక అరగంట పాటు ఆపినటువంటి పరిస్థితి. ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఎట్లా అనిపిస్తూ ఉన్నది ఇదంతా చూస్తూ ఉంటే? అదే కదా భయం. రేవంత్ రెడ్డి సర్కారుకు భయం, వెన్నులో వణుకు మొదలైంది. వాళ్ళ బలం తగ్గింది స్పష్టంగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కనబడ్డది. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి 75-80% రావాలి. మరి వాళ్ళు ఎన్ని లెక్కలు వేసుకొని 60% అని చెప్పినా 60% కూడా రాలేదు. వాళ్ళు ఎవరైతే యునానిమస్ అయినటువంటివి అన్నీ అట్లాంటివన్నీ కూడా కలుపుకొని వాళ్ళు 60%గా చూపించుకుంటున్నారు. ఇవాళ మళ్ళా జిల్లా పర్యటనలు, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం, జూబ్లీ హిల్స్లో ప్రచారం, అక్కడ ఓటర్లను బెదిరింపు, రేషన్ కార్డులు రద్దు అవుతాయి, సన్న బియ్యం రద్దు అవుతుంది, బీఆర్ఎస్ అసలు అబద్ధం ఆడకుండా కాంగ్రెస్ బతకగలదా? అబద్ధం లేకుండా, కేసీఆర్ గారి పేరెత్తకుండా, ఫామ్ హౌస్ పేరెత్తకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి బతకగలరా? రేవంత్ రెడ్డి గారిని బతికిస్తున్నాయి అవి. రేవంత్ రెడ్డి గారు అనుక్షణం మరి కేసీఆర్ గారిని నిందిస్తూ తిడుతూ చేసిన ప్రచారం వల్ల వాళ్ళకేం లాభం జరిగింది? 60% కూడా రాలేదు కదా. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేను ఆదిలాబాద్లో మళ్ళీ అదే మాట, కేసీఆర్ గారిని శుక్రాచార్యుడు అంటారు. అయ్యా 16 ప్రాజెక్టుల మీద మరి కోర్టుకు పోయి ఆపిన చంద్రబాబు నాయుడు, తెలంగాణకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడు రాక్షసుడా? కేసీఆర్ గారా? తెలంగాణ సాధకుడు, తెలంగాణ యావత్తు భగవత్ స్వరూపంగా, దేవుడిగా, జాతి పితగా భావించేటువంటి మా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల సారు. ఆయన్ని పట్టుకొని నువ్వు రాక్షసుడు అంటావా? రాక్షసుల గురువు అంటావా? నీ గురువు రాక్షసుడు, తెలంగాణ ద్రోహి, నీ గురువు రాక్షసుడు, మీ చంద్రబాబు రాక్షసుడు, మీ కాంగ్రెస్ తెలంగాణ పాలి రాక్షసులు. మీరే అన్నారు కదా బలిదేవత అని సోనియా గాంధీని. 1200 మంది పిల్లల్ని 69 ఉద్యమంలో 369 మంది విద్యార్థులను కాల్చి చంపితిరి. మలిదశ ఉద్యమంలో 1200 మంది పిల్లల్ని బలిగొంటిరి. ఒకవేళ మీరు డిసెంబర్ 9న ఇస్తే 10ల సంఖ్యలో కూడా ఆత్మహత్యలు ఉండేవి కాదు. డిసెంబర్ 9న మీరు ఇచ్చినటువంటి ప్రకటన వెనక్కి తీసుకోకపోతే, కాంగ్రెస్సే యూటర్న్ తీసుకోకపోతే, వారన్నట్టు ఆ బలిదేవతనే ఆ ప్రకటన వెనుకకు తీసుకోకపోతే సోనియా గాంధీ గారు, మరి ఈ బలిదానాలు ఉంటుండేనా? ఇంతమంది ప్రాణాలు బలి అవుతుండేనా? మీరు కదా రాక్షసులు. తెలంగాణ యువత ప్రాణాలని బలిగొన్నటువంటి వాళ్ళు, విద్యార్థుల ప్రాణాలని బలిగొన్నటువంటి వాళ్ళు మీరు కదా రాక్షసులు. ఇవాళ నిరుద్యోగులు ఒక్కరే కాదు, రిటైర్మెంట్ అయినటువంటి పదవి విరమణ పొందిన ఉద్యోగులు 40 మంది దాకా చచ్చిపోయారు. దాదాపు సంవత్సరం అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు కానీ బాగా ఉధృతం చేసింది వాళ్ళ ఉద్యమం. మీరు కూడా ఇందిరా పార్కులో పాల్గొన్నటువంటి పరిస్థితి, ధర్నా చౌక్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదా ప్రభుత్వంలో? ఎలాంటి స్పందన లేదు. కోర్టు మొట్టికాయలు వేసినా, కోర్టు ఇవ్వమని ఆర్డర్లు ఇచ్చినా అసలు చీము నెత్తురు జిర్రు అంటారు కదా, అవేవీ లేవు. ఒకప్పుడు ప్రతిపక్షం ఏదైనా ప్రశ్నలు ఏమైనా ఎత్తిందంటే వెంటనే పాలకపక్షం దిద్దుకునే ప్రయత్నం చేసేది. ఒకప్పుడు ప్రజలు ఏమన్నా ప్రశ్నిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తున్నారంటే, మేము సారా వ్యతిరేక ఉద్యమం చేస్తే ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధమే చేసింది. ప్రజల అభిష్టం మేరకు పాలకులు నడిచేవారు. ఆ ప్రజలకు ఏం డిమాండ్లు ఉన్నాయి, ప్రజలు ఏం అడుగుతున్నారు, దానికి అనుగుణంగా పాలన ఉంటుండే. ఈ కాంగ్రెస్కు ఏమున్నది? చలనమే లేదు. ఒక బండనన్నా మేలు. ఆ బండలకు కూడా కదలిక ఉంటుందేమో, బండలు కూడా కరుగుతాయేమో, కానీ ఆ బండ కన్నా కసాయి, ఈ బండ కన్నా ఇది కసాయితో పోల్చినందుకు క్షమించాలి. కసాయిలో వాళ్ళ బతుకుదెరువు కోసం వాళ్ళు చేస్తారు, కానీ అంత దుర్మార్గపు కాంగ్రెస్ పాలన ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి? ఈరోజు చూసినటువంటి ఎపిసోడ్ మీద కావచ్చు, ఆయనే బాజాబ్తా చలాన్ల మీద మాట్లాడుతూ ఉన్నారు, అకౌంట్లు సింక్రనైజ్ చేయాలంటున్నారు, ఆటో డెబిట్ అంటున్నారు. ఇవన్నీ విన్న తర్వాత, ఇదంతా చూసిన తర్వాత ఏమనిపిస్తూ ఉన్నది? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలి? మూర్ఖత్వానికి పరాకాష్ట. ప్రజల దృష్టి మళ్ళిస్తున్నా అనుకొని అదేదో గొప్ప విషయం చెప్తున్నా, నేను చరిత్రలో నిలిచిపోతా అనుకొని చరిత్రహీనుడుగా. అవును, చరిత్రలో అందరూ ఉంటారు. దుర్మార్గులకు స్థానం ఉంటుంది, గొప్ప వాళ్లకు స్థానం ఉంటుంది. కేసీఆర్ గారి స్థానం ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి గారి స్థానం ఎట్లా ఉంటుంది? అందనంత ఎత్తులో కేసీఆర్ గారి స్థానము ఎవరెస్ట్ అంత ఉన్నతము, మేరు నగమంత ఉన్నతము కేసీఆర్ గారిది అయితే, పాతాళంలో రేవంత్ రెడ్డి గారి పేరు. అడుగడుగున ప్రజలకు ఇబ్బంది పెట్టే పాలనే తప్ప ఎట్లా సింక్రనైజ్ చేస్తారు, ఎట్లా వ్యక్తి గోప్యతను
ఆ రోజు బీఆర్ఎస్ ఒకరోజే సమగ్ర సర్వే చేసినాడు, ఎట్లా అకౌంట్లు చెప్తారయ్యా, ఎట్లా చేస్తారయ్యా, ఎట్లా కుటుంబ వివరాలు తెలియజేస్తారు అన్నోడివి ఇవాళ ఏకంగా బ్యాంకు ఖాతాలకే నువ్వు సింక్రనైజ్ చేస్తా అంటే, అనుసంధానం చేయమంటే, బండి కొన్ననాడే చేయమంటే ఇది ఎక్కడి కథ? ప్రజలకు ఇదే నా స్వేచ్ఛ? తెలంగాణ ప్రజలు నిర్బంధమా? ఇది ఎక్కడ నిర్బంధం? బుద్ధి చెప్పే రోజులు వస్తూ ఉన్నాయి తప్పకుండా. మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో చలానాలు రద్దు చేయాలంటారు, పాలక పక్షానికి వస్తేనేమో ₹1 తక్కువ చేయకుండా అకౌంట్కే సింక్రనైజ్ చేసి మీరు అకౌంట్ నుంచే మీరే నేరుగా కట్ చేసుకోండి, ఆటో డెబిట్ పెట్టుకోవాలంట. ఈ పద్ధతి చూడండి. ఇక మీరు నాడు మేధావులకు నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా, నాడు మరి ట్రాఫిక్ చలాన్లు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ చలాన్లు వేస్తే ఓహో ఇట్లా చేస్తారా అన్యాయం అని ప్రశ్నించిన వాళ్ళు ఇవాళ ఏమైంది? ఎందుకు రేవంత్ రెడ్డి గారి మాటల పట్ల స్పందించాలి కదా. మేధావి వర్గం అన్నోళ్ళు రేవంత్ రెడ్డి గారి ఇట్లాంటి దుర్మార్గపు పాలనకు తప్పకుండా ప్రశ్నించాలి, అడగాలి, బయటకు రావాలి, గొంతిప్పాలి. కేవలం బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ ప్రజలకు రక్షగా నిలవాలా, అండగా నిలవాలా? ఇక ప్రజలు మేధావుల పాత్ర లేదా, విద్యావంతుల పాత్ర లేదా? వాళ్ళు కూడా రావాలి కదా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి అరాచకాన్ని ప్రశ్నించాలి కదా, ప్రజల పక్షమై మాట్లాడాలి కదా. తప్పకుండా రేవంత్ సర్కార్కు మరి పద్ధతి కాదు. మీరు ఏ మార్పులు, సికింద్రాబాదు 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది, మరి లష్కరు పాటలు పాడుకున్నది, ఇవల్ల రేపంట లష్కరు బోనాలంట మన బోనాలెన్నాడమ్మో అని చెప్పేసి పాటలు పాడుకునేది. లష్కరు పేరు, సికింద్రాబాద్ పేరు ఇవాళ తీసేసి మల్కాజ్గిరి, నేను గెలిపించిందని మల్కాజ్గిరిలో చేరుస్తా అంటే ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? శాంతి ర్యాలీకే భయమా నీకు? మేము ఏం చేస్తామన్నాం? మేము దాడి చేస్తామన్నామా? అసెంబ్లీ ముట్టడన్నామా? సెక్రటేరియట్ ముట్టడన్నామా? నీ జూబ్లీ హిల్స్ ముట్టడన్నామా? మీ గాంధీ భవన్ ముట్టడన్నామా? శాంతి ప్రజల కోరిక మేరకు ఆ నియోజకవర్గ ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా అక్కడ పుట్టి పెరిగినటువంటి, అక్కడ నాయకుడిగా ఏళ్ళ తరబడి ఉన్నటువంటి మరి ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన పోరాటాన్ని, ఆయన్ని శ్రీనివాస్ యాదవ్ గారిని మీరు అట్లా నిర్బంధిస్తే ఎంతవరకు సమంజసం? ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, తప్పకుండా బుద్ధి చెప్తారు. గ్రేటర్ ఎన్నికల్లో కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ.